వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయం అంటే కూడా ఒక నేర చరిత్ర కలిగిన రాజకీయం, ముఖ్యంగా క్రిమినల్ పాలిటిక్స్ అని చెప్పి మనం చాలా గట్టిగా చెప్పవచ్చు. నేరపూరితమైన అవినీతిపరమైన రాజకీయమైన ఒక పార్టీ ఏదైనా ఉంది అని అంటే, నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారు, తన పార్టీలో ఉన్న నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్న తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్త చనిపోయాడని చెప్పి పరామర్శించడానికి రామగిరి మండలం బాపిరెడ్డిపల్లి అనే గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి పరామర్శించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఒక పేపర్ ప్రజెంటేషన్, అంటే ముఖ్యంగా ఒక స్క్రిప్ట్ అనేది తీసుకొని ఆయన మాట్లాడుతూ పోలీసులందరూ కూడా చంద్రబాబు నాయుడికి తొత్తుల్లా పనిచేస్తున్నారు, రేపు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత గొడ్డలోడదీసి ఒక్కొక్కడిని కొడతాను, ఒక్కొక్కడిని కూడా చట్టం ముందు నిల్చోబెడతానని చెప్పి పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయన మాట్లాడే తీరు ఎలా ఉందనంటే, ఒక రాజకీయ నాయకుడి హోదాలో ఒక హుందాతనాన్ని, ఒక మర్యాద తత్వాన్ని, ఒక రకంగా చెప్పాలంటే మాట తీరు కలిగిన వ్యక్తిలాగా ఎక్కడా అనిపించడం లేదు. ఆయన 100కి 100% ఒక క్రిమినల్ మైండ్ సెట్తో మాట్లాడుతున్నారు. ఎలా ఉందనంటే, పోలీసుల్ని బట్టలు ఇప్పి చట్టం ముందు నించోబెడతాను, బట్టలు కూడా తీసి కొడతాను. గతంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పోలీసుని ఇక్కడికి రప్పించి మరీ కూడా వాళ్ళని చెడుగుడు ఆడుకుంటానని చెప్పి గతంలో ఒక 6 నెలల కిందట జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి మర్చిపోతున్నట్లున్నారు. ఒక పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని చెప్పి మర్చిపోతున్నట్టున్నారు. ఒక పార్టీకి అధ్యక్షుడు అనే పేరు కూడా ఆయన మర్చిపోతున్నట్టు. ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హుందాతనం అనేది, ఒక హోదా అనేది, ఒక మర్యాద తత్వం అనేది, అసలు ముఖ్యంగా మాట తీరు అనేది లేనట్లుంది. పోలీసులు, గవర్నమెంట్లో పనిచేసే పోలీసులే అంత దారుణంగా మాట్లాడితే తన కార్యకర్తలు, తమ నాయకులు ఎలా మాట్లాడతారు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడితే, అదే పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి, తణుకు మాజీ ఎమ్మెల్యే అయిన కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా ఆయన ఒక సభా ప్రాంగణంలో ముఖ్యంగా తన కార్యకర్తలతో మాట్లాడుతూ, గుంటూరుకి యువతలున్న ప్రజలందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో టీడీపీ, జనసేన కూటమి నాయకులందరినీ కూడా బయటికి లాక్కొచ్చి కొడతారు, గుంటూరుకి అవతలున్న నాయకులందరూ కూడా ముఖ్యంగా బయటికి లాగి నరికి పారేస్తారని చెప్పి ముఖ్యంగా ఒక వేదిక మీద మాజీ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ కింద వాళ్ళని ఏదైతే ఒక ఆదర్శంగా తీసుకునో, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునో, వాళ్ళని ఒక ఆశయంగా తీసుకొని వెనకాల నడిచే కార్యకర్తలు, అభిమానులు ఏ విధంగా తయారవుతారండి? ఇప్పటికే కూడా సోషల్ మీడియాలో ఎంత దారుణాతి దారుణమైన పోస్టులు ప్రచారాలు చేస్తున్నారు, ఎంత ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఎంత నీచంగా బూతులు తిడుతున్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా వ్యవహరించడం జరుగుతుంది. మరి నాయకులు ఇలా మాట్లాడితే కింద ఉన్న కార్యకర్తలు, అభిమానులు ఏ విధంగా ఉంటారండి? మరి క్రైమ్ రేట్ పెరగదా? జగన్మోహన్ రెడ్డి గారే పోలీసుల్ని, ఈవెన్ ఐఏఎస్, ఐపీఎస్ ర్యాంకు హోదాలో ఉన్న పెద్ద పెద్ద స్థాయి అధికారులే ఇంత నీచంగా బట్టలోడదీసి రోడ్డు మీద నిల్చోబెడతాం, మీ సంగతి తేలుస్తాం, మిమ్మల్ని అణిచివేస్తాం, తొక్కివేస్తాం అనేటట్టు ఏదేదో మాట్లాడుతున్నారు. అంత పెద్ద నాయకుడు ఆయనే మర్యాద లేకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కనీసం మినిమం రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా అంత నీచంగా మాట్లాడితే కింద ఉన్న కార్యకర్తలు క్రైమ్ చేయరని గ్యారంటీ ఉందండి? గత 5 ఏళ్లలో జరిగిన క్రైమ్స్లో ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు. అవన్నీ వాళ్ళకి తెలిసినవే. గత 5 ఏళ్ళు కూడా పోలీసులు ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారు, వాళ్ళకి కొన్ని సందర్భాల్లో జీతాలు కూడా ఇవ్వక ఇబ్బంది పెట్టడం కానీ, ముఖ్యంగా వాళ్ళకి డ్యూటీలు వేయించడం కానీ, ఎక్కడ పడితే అక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా సెక్యూరిటీ అవసరం లేని దగ్గర కూడా ఎక్స్ట్రాగా సెక్యూరిటీ అవ్వడం, ముఖ్యంగా పోలీసుల మీద కొంతమంది నాయకులు దాడి చేయడం, అనుచితంగా వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా గత 5 ఏళ్ళు జరిగినాయండి. ఇప్పుడు సక్రమంగా జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు టార్గెట్ చేస్తూ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఇది 100కి 100 పాళ్ళు కరెక్ట్ కాదండి. ఆయన ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఉన్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఎంత హుందాగా మాట్లాడాలండి? ఇక్కడ మళ్ళీ ఐఏఎస్, ఐపీఎస్ ర్యాంకులు ఉన్న పెద్ద స్థాయి పోలీస్ అధికారులు ఆయన అలా మాట్లాడుతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పాలంటే ఐఏఎస్, ఐపీఎస్ ర్యాంకు హోదాలో ఉన్న ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేరు. కేవలం సస్పెండ్ చేయగలరేమో కానీ, లేదనంటే ట్రాన్స్ఫర్ చేయగలరేమో తప్పితే ఆయన్ని సరే వాళ్ళ ఉద్యోగాలు తీయించేస్తాం, వాళ్ళని ఏదో హతమార్చేస్తాం అనుకోవడం అనేది పొరపాటు. ఎందుకనంటే ఐఏఎస్, ఐపీఎస్ ర్యాంకు హోదాలో ఉన్న అధికారులందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటారండి. స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేవాళ్ళు కేవలం కానిస్టేబుల్, ఎస్ఐలు, డిఎస్పీలు, మ్యాక్సిమం ఎస్పీల వరకు మాత్రమే ఉంటారండి. ఇంకంతకు మించి అవకాశం లేదు.
మిగిలిన పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే వాళ్ళకి అన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయి వ్యక్తుల్ని ఆ స్థాయి అధికారుల్ని అంత నీచంగా మాట్లాడడం అనేది చాలా దారుణం. తను మాట్లాడిందే కాక తన నాయకులు మాట్లాడుతున్నారు, తన కార్యకర్తలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇదే వ్యవహార శైలి గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా చేశారండి. మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక కేసు నేపథ్యంలో ముఖ్యంగా పార్టీ వ్యవహారాలకు సంబంధించి గవర్నమెంట్ వ్యవహారాలకు సంబంధించి హైకోర్టు జడ్జి గారిని కూడా ప్రత్యేకించి కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా వేధించారండి. ఆయన మీద తప్పుడు పోస్టులు పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టారండి హైకోర్టు జడ్జి గారు. అంటే ఎంత నీచంగా సోషల్ మీడియా సంస్కృతి అనేది, మాట్లాడే విధానం అనేది, ప్రవర్తించే తీరు అనేది ఎంత దిగజారిపోతున్నారు అనేది అర్థం చేసుకోవాలండి. నాయకుడు ఎలా ఉంటే కార్యకర్తలు ఎలా ఉంటారండి? ఈయన ఏది చెప్తే వాళ్ళు చెప్తారండి, ఈయన మంచి చేస్తే మంచి చేస్తారండి, ఈయన చెడు చేస్తే వాళ్ళు చెడు చేస్తారండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యంగా చంపేస్తాను, పొడి చేస్తాను, బట్టలు కూడా తీసి రోడ్డు మీద నిల్చోబెడతాను, చట్టానికి అందరూ గులాంలు కాదు, చంద్రబాబు నాయుడికి తుత్తు అనేటట్టు ఏదేదో మాట్లాడుతున్నారండి. ఇక్కడ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా నరికేస్తాను, పొడి చేస్తానని చెప్పి ఏం చెప్తున్నారండి? అసలు ఎటు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా? ఇంత నీచమైన క్రిమినల్ పాలిటిక్స్ అనేవి ఇంత దారుణంగా రోజు రోజుకి మారుతున్నాయంటే అది నాయకుల యొక్క వ్యవహార శైలి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ఆ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొంత కంట్రోల్గా ఉండగలిగినట్లయితే మిగతా వాళ్ళందరూ కూడా కొంత సరిదిద్దుకుంటారండి. ఆయనే సరిలేరండి. ఇక్కడ ఏది ఏమైనా సరే రాజకీయం అనేది రోజు రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో మరీ దారుణంగా నీచంగా జరగడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఇటువంటి సంస్కృతిని కానీ ఇటువంటి వ్యవహార శైలి అనేది రాబోయే రోజుల్లో మళ్ళీ పునరావృతం కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒక్కసారి పునరాలోచించుకొని మాట్లాడే వ్యవహార శైలి అయితే ఖచ్చితంగా రావాలండి.